హే గైస్ ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఏప్రిల్ మంత్ లో ఉన్నాం. ఒక పక్క అమెరికా ఇరాన్ తో వార్ లో ఉంది, బాంబ్స్ పడుతున్నాయి, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ అయింది. ఆయిల్ ప్రైసెస్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వెస్టర్న్ అలయన్స్ మొత్తం దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇదిలా ఉంటే వైట్ హౌస్ ఈస్టర్ ఎగ్ ఈవెంట్ లో వైట్ హౌస్ లాన్ లో జరిగిన ఒక ఈస్టర్ ఎగ్ ఈవెంట్ లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక లాంగ్ స్పీచ్ ఇచ్చాడు. అది వార్ టైం ప్లానింగ్ యాక్షన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ లా లేదనమాట. స్కూల్ రీయూనియన్ లో పాత కక్షలు తీర్చుకుంటున్నట్టు ఉంది. ట్రంప్ తనకి హెల్ప్ చేయని కంట్రీస్ లిస్ట్ చదివాడు. సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, నాటో ఒక్కొక్కటిగా హోంవర్క్ సబ్మిట్ చేయని స్టూడెంట్స్ ని పిలిచే డిసప్పాయింటెడ్ టీచర్ లాగా బిహేవ్ చేశాడు. ఆ తర్వాత వచ్చింది కిమ్ మావ్ పేరు. కిమ్ మావ్ గురించి చెప్పేటప్పుడు మాత్రం స్కూల్ ఫంక్షన్లో ప్రిన్సిపల్ని పొగిడే టీచర్ లాగా వాయిస్ చేంజ్ అయింది. కిమ్ జాంగ్ ఇన్తో నాకు మంచి రిలేషన్ ఉంది అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు టోక్యో, సోల్ అండ్ కాన్బెరాలో ఉన్న ప్రతి ఫారెన్ మినిస్ట్రీని ఇబ్బంది పెడుతున్న క్వశ్చన్, ఈ ట్రంప్ 70 సంవత్సరాల హిస్టరీ ఉన్న అమెరికన్ అలయన్స్ ఆర్కిటెక్చర్ ని మొక్కలు చేస్తున్నాడా, లేకపోతే ఇది ఒక జస్ట్ క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ మాత్రమేనా? లెట్స్ ఫైండ్ అవుట్. గైస్, మా టీంలో ఇద్దరు వీడియో ఎడిటర్స్ కి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఇన్ కేస్ మీలో ఎవరైనా వీడియో ఎడిటర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఈమెయిల్ ఐడికి మీ పోర్ట్ఫోలియో అండ్ రెజ్యూమ్ ని పంపించవచ్చు. మాకు ఎక్స్పీరియన్స్ తో పని లేదు, మీ దగ్గర మంచి స్కిల్ ఉంటే చాలు. ఇన్ కేస్ మీకు ఆ స్కిల్ ఉంటే వెంటనే అప్లై చేయండి, ఇది చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట. సో హరియప్. ట్రంప్ కిమ్ బ్రొమాన్స్. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ విషయంలో జియో పాలిటిక్స్ అనేవి చాలా పర్సనల్. ఈ వీడియో రిలేషన్షిప్స్ గురించి అండ్ వైబ్స్ గురించి, అలాగే ఇద్దరు వ్యక్తులు కలిసి బిజినెస్ చేయగలరా అనే టాపిక్ గురించి. ఇది నార్మల్ డిప్లొమాటిక్ డాక్ట్రైన్ కాదు, ఇది ట్రంప్ డాక్ట్రైన్. డాక్ట్రైన్ అంటే తెలుగులో సిద్ధాంతం అనమాట. కిమ్ మావ్తో ట్రంప్ రిలేషన్ ఫైర్ అండ్ ఫ్యూరీతో స్టార్ట్ అయింది. లిటరల్ గా కిమ్ మావ్ నార్త్ కొరియాని డెస్ట్రాయ్ చేస్తానని ట్రంప్ అప్పట్లో వార్నింగ్ ఇచ్చాడు. కిమ్ మావ్ సంగతి తెలిసిందే కదా, ఎవరైనా ఒకటి ఇస్తే కిమ్ మావ్ రిటర్న్ లో 10 ఇస్తాడు. అవి మాటలైనా తోటాలైనా. ట్రంప్ వార్నింగ్ కి కిమ్ మావ్ మామూలు రిప్లై ఇవ్వలేదు. అమెరికా మా న్యూక్లియర్ వెపన్ రేంజ్ లోనే ఉంది, న్యూక్లియర్ బటన్ నా టేబుల్ మీద ఉంది, చూసుకోమల్లా అని వార్నింగ్ ఇచ్చాడు. కిమ్ మావ్ గురించి తెలిసిందే కదా అంటారా? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ట్రంప్ని తిట్టడానికి కిమ్ మావ్ ఒక వర్డ్ని యూజ్ చేశాడు, అదే డొటార్డ్. ఈ వర్డ్ ఎంత ఫేమస్ అయిందంటే కిమ్ మావ్ వాడిన ఈ వర్డ్ మీనింగ్ తెలుసుకోవడానికి గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేయటం మొదలు పెట్టారు. #డొటార్డ్ వైరల్ అయిందనమాట. ఎప్పుడో 14th సెంచరీలో వాడిన ఈ ఇంగ్లీష్ వర్డ్ గురించి అందరూ ఎక్కువగా సెర్చ్ చేయడంతో వాళ్ళలోనే మోస్ట్ సెర్చ్డ్ వర్డ్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. చివరికి పాపులర్ డిక్షనరీ అయిన మేరియం వెబ్స్టర్ ట్విట్టర్లో ఓల్డ్ ఏజ్ లో మెంటల్ స్టెబిలిటీని కోల్పోయిన వ్యక్తిని డొటార్డ్ అంటారని, ఈ వర్డ్ని 14th సెంచరీలో వాడేవారని ట్వీట్ చేసింది. అది కిమ్ మావ్ రేంజ్. కిమ్ మావ్ తిట్టాడంటే డిక్షనరీలు కూడా హిస్టరీలో చెక్ చేసుకోవాల్సిందే. చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే కిమ్ మావ్ కొరియా లాంగ్వేజ్ లో తిట్టిన వర్డ్ని ట్రాన్స్లేట్ చేయడానికి కొరియన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ KCNA ఈ వర్డ్ని యూజ్ చేసింది అనమాట. ఆ తర్వాత ఇద్దరు లెటర్స్ రాసుకోవటం స్టార్ట్ చేశారు. ట్రంప్ అయితే ఒకసారి "we fell in love" అని చెప్పాడు. We go back and forth and then we fell in love. Okay? No, really. He wrote me beautiful letters. And they're great letters. 2019లో ట్రంప్ నార్త్ కొరియాకి వెళ్ళాడు అనమాట. హిస్టరీలో నార్త్ కొరియాలో అడుగు పెట్టిన ఫస్ట్ సిట్టింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంపే. దీంతో ట్రంప్ అప్పటి వరకు ఉన్న అన్ని డిప్లొమాటిక్ ప్రోటోకాల్స్ ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆ రిలేషన్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. నార్త్ కొరియాని బిగ్ న్యూక్లియర్ నేషన్ అని పిలిచాడు. ఈ వర్డ్ నార్త్ ఈస్ట్ ఏషియాలో ఉన్న అమెరికా అలై కంట్రీస్కి అన్కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే అమెరికా పాలసీ ఇప్పటికీ టెక్నికల్గా కంప్లీట్ డీన్యూక్లియరైజేషన్ని డిమాండ్ చేస్తుంది. కానీ ట్రంప్ మాత్రం కిమ్ మావ్తో 2026లో ఒక సమ్మిట్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. ఇక్కడ ఎవరు అటెన్షన్ చూపించిన ఒక విషయం ఉంది. అదేంటంటే కిమ్ మావ్ కూడా దీనికి రియాక్ట్ అయ్యాడు. సెప్టెంబర్ 2025లో నార్త్ కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో మాట్లాడుతూ తనకి ట్రంప్ గురించి ఒక గుడ్ మెమరీ ఉందని చెప్పాడు. ఫిబ్రవరి 2026లో ఇరాన్ వార్ స్టార్ట్ అవడానికి కొన్ని వీక్స్ ముందు వాషింగ్టన్ నార్త్ కొరియా కరెంట్ స్టేటస్ ని తన కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ చేసిన విధంగా యాక్సెప్ట్ చేస్తే అమెరికాతో కలవడానికి నో ప్రాబ్లం అని చెప్పాడు. నార్త్ కొరియా కాన్స్టిట్యూషన్ ప్రకారం నార్త్ కొరియా కంట్రీని పర్మనెంట్ న్యూక్లియర్ స్టేట్ గా డిస్క్రైబ్ చేస్తుంది. సో అమెరికా అఫీషియల్ పాలసీ ఇప్పటికీ డీన్యూక్లియరైజేషన్ వైపు ఉన్నప్పటికీ కాన్స్టిట్యూషనల్ గా న్యూక్లియర్ స్టేటస్ ని పొందిన కిమ్ మావ్తో ట్రంప్ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాడు. క్లియర్ గా చెప్పాలంటే మీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న కాంట్రడిక్షన్స్ ని ఓవర్లుక్ చేయటం అనేది చాలా ఈజీ. ఈ ట్రంప్ పొలైట్ లాంగ్వేజ్ వెనక ఒక స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది, లేదా
జరగాలి. అదేంటో చెప్తాను చూడండి. ట్రంప్ ఒకే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకవైపు సౌత్ కొరియా అండ్ జపాన్ కంట్రీస్ మీద బ్లాస్ట్ అవుతూనే మరోవైపు కిమ్ మావతో తనకున్న రిలేషన్షిప్ ని పబ్లిక్ గా ఇన్వోక్ చేస్తున్నాడంటే ట్రంప్ ఒకే టైంలో మల్టిపుల్ మెసేజెస్ ని పంపుతున్నాడు అని అర్థం. ఫస్ట్ మెసేజ్ నార్త్ కొరియాకి, అదేంటంటే నేను మిడిల్ ఈస్ట్ లో వార్ లో బిజీగా ఉన్నప్పుడు ఏషియాలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దని. ట్రంప్ మిలిటరీ ప్రెసిడెంట్ అన్ని ప్లేసెస్ కి స్ప్రెడ్ అయి ఉంది. ఏ ప్రెసిడెంట్ అయినా సరే కొరియా పెనిన్సులాలో టెన్షన్స్ పెరగాలి అని కోరుకోరు. మెయిన్ గా ఫిబ్రవరి 2026లో జరిగిన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ లో కిమ్ మావో మాట్లాడుతూ నార్త్ కొరియా నేషనల్ న్యూక్లియర్ ఫోర్స్ ని ప్రతి సంవత్సరం స్ట్రెంగ్తన్ చేస్తానని, న్యూక్లియర్ వెపన్స్ నెంబర్స్ ని పెంచడం పైన కాన్సన్ట్రేట్ చేస్తాను అని అనౌన్స్ చేసిన ఈ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కిమ్ మావోది జస్ట్ వార్నింగ్ కాదు, అది 5-year ప్లాన్. అందుకే ట్రంప్ అమెరికా ఫోర్సెస్ గల్ఫ్ వార్ లో ఉన్న టైంలో కిమ్ మావోని క్రిటిసైజ్ చేయడం కంటే పొలైట్ గా మాట్లాడటం బెటర్ అని డిసైడ్ అయ్యాడు. లేకపోతే కిమ్ మావో సంగతి తెలిసిందే కదా. సెకండ్ మెసేజ్ వచ్చేసి సౌత్ కొరియాకి అండ్ జపాన్ కి. సోల్ అండ్ టోక్యోల మీద ఫ్రస్ట్రేషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తూనే కిమ్ మావో గురించి ఫ్రెండ్లీగా మాట్లాడటం వల్ల ఏషియాలో అమెరికా అలయన్స్ కమిట్మెంట్స్ కి కండిషన్స్ అప్లై అని చెప్పడం లాంటిది. అంటే ఆ కంట్రీస్ తో అమెరికా అలయన్స్ నెగోషియేషన్స్ మీద, సబ్జెక్ట్ రివ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అని. అమెరికాకి మోస్ట్ స్ట్రాటజిక్ అండ్ సిగ్నిఫికెంట్ పార్ట్నర్స్ అయిన ఆ రెండు కంట్రీస్ కి ఇది పెద్ద జియో పొలిటికల్ వార్నింగ్ అని చెప్పాలి. April 6th జరిగిన ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. వైట్ హౌస్ దగ్గర నిలబడి ట్రంప్ ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేశాడు. అమెరికా ప్రెసిడెంట్ జపాన్ లో అరౌండ్ 50,000 ట్రూప్స్ ని, సౌత్ కొరియాలో 45,000 ట్రూప్స్ ని ఉంచిందని. ఇండో పసిఫిక్ రీజన్ లో ప్రొయాక్టివ్ డిఫెన్స్ స్ట్రాటజీకి ఈ ఫోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఫస్ట్ నార్త్ కొరియా అగ్రెషన్ ని ఆపడానికి, సెకండ్ ఎంటైర్ ఏషియా పసిఫిక్ ఏరియాలో యుఎస్ తన మిలిటరీ పవర్ ని ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ ఉన్నాయి. కానీ ట్రంప్ మాత్రం దీన్ని ఒక గిఫ్ట్ లాగా, చారిటీ లాగా ఫ్రేమ్ చేస్తున్నాడు. నార్త్ కొరియా నుంచి జపాన్ ని ప్రొటెక్ట్ చేయడానికి మేము 50,000 మంది సోల్జర్స్ ని అక్కడ ఉంచామని చెప్పాడు. దీని మీనింగ్ ఏంటంటే మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటే మీరు మాత్రం మాకు హెల్ప్ చేయడానికి ఒక వార్షిప్ ను కూడా పంపట్లేదని పొలిటికల్ గా చెప్పాలంటే ఇది వెరీ రిలేటబుల్ ఆర్గ్యుమెంట్ లాగే కనిపిస్తుంది. బట్ స్ట్రాటజిక్ గా చెప్పాలంటే ఆ ఫోర్సెస్ ఓన్లీ జపాన్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే అక్కడ లేవు. ఏషియా పసిఫిక్ రీజన్ లో అమెరికా మిలిటరీ ప్రెజెన్స్ ఉండటం వల్లే వాషింగ్టన్ ఒక పసిఫిక్ పవర్ గా కంటిన్యూ అవుతుంది. జపాన్ అండ్ సౌత్ కొరియా కంట్రీస్ లో బేసిస్ లేకపోతే అమెరికా తన పవర్ ని 1000 miles లాంగ్ లో ఉన్న హవాయి నుంచి ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రంప్ తన ఎలై కంట్రీస్ పైన ప్రెషర్ చేయడానికి ఆ సోల్జర్స్ ని ఒక పొలిటికల్ వెపన్ లాగా యూజ్ చేయడం ద్వారా ఒకవైపు డొమెస్టిక్ గా పొలిటికల్ పాయింట్స్ ని స్కోర్ చేస్తూనే ఇంకోవైపు దాని వెనక ఉన్న కాంప్లెక్స్ స్ట్రాటజిక్ రియాలిటీని హైడ్ చేస్తున్నాడు. మీకు ఇలాంటి డీప్ జియో పొలిటికల్ అనాలిసిస్ నచ్చితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడం నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వై జపాన్, సౌత్ కొరియా అండ్ జర్మనీ సెడ్ నో? ఓకే, 1 minute ఎలై కంట్రీస్ సైడ్ నుంచి కూడా ఆలోచిద్దాం. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కి వార్షిప్ ని పంపాలని ట్రంప్ జపాన్, సౌత్ కొరియా అండ్ జర్మనీ కంట్రీస్ ని డిమాండ్ చేశాడు. వాళ్ళు రిజెక్ట్ చేసినందుకు వాళ్ళని పబ్లిక్ గా అవమానించారు. కానీ వాళ్ళు ఎందుకు డిక్లైన్ చేశారో చెప్తాను చూడండి. జపాన్ సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ గా ఉంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత డిజైన్ చేసిన ఆ కంట్రీ కాన్స్టిట్యూషన్ జపాన్ ఆర్మీని వేరే కంట్రీస్ వార్ లో లేదా అటాక్స్ లో జాయిన్ అవ్వకుండా స్ట్రిక్ట్ గా రెస్ట్రిక్ట్ చేస్తుంది. పార్లమెంట్ ఫుల్ అప్రూవల్ లేకుండా జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ని వార్ జోన్ కి పంపటం లిటరల్ గా అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అవుతుంది. అంతేకాదు జపాన్ 90% ఆయిల్ నీడ్స్ మిడిల్ ఈస్ట్ నుంచే వస్తాయి. సో జపాన్ కి ఆయిల్ సప్లై చేసే వార్ రీజన్ లో ఏదో ఒక సైడ్ తీసుకోవడం అనేది రిమైనింగ్ కంట్రీస్ కి జపాన్ ని టార్గెట్ గా చేస్తుంది. సౌత్ కొరియా కూడా సేమ్ డైలమాని ఫేస్ చేస్తుంది. ఒకవైపు నార్థరన్ బార్డర్ లో న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ని డెవలప్ చేసుకుంటున్న నార్త్ కొరియా ఉండగా సోల్ తన కీ నేవల్ రిసోర్సెస్ ని అంత దూరం పంపలేదు. కొరియన్ పెనిన్సులా నుంచి సౌత్ కొరియా మిలిటరీ అసెట్స్ ని పంపిస్తే దాని వల్ల క్రియేట్ అయ్యే మిలిటరీ వీక్నెస్ ని కిమ్ మావో నార్త్ కొరియా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. జర్మనీ రెస్పాన్స్ అయితే చాలా బ్లంట్ గా ఉందన్నమాట. ఇరాన్ వార్ మా వార్ కాదు అని చెప్పింది. యూరోపియన్ ఎలైస్ కూడా చాలా వరకు ఇలానే చెప్పి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎలై కంట్రీస్ అమెరికాని ఒంటరిగా వదిలేసి సినిమా చూస్తున్నాయి అని కాదు. వాటికి ఓన్ లీగల్, జాగ్రఫిక్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందువల్లే ట్రంప్ డిమాండ్ చేసిన టైంలో వాళ్ళు హెల్ప్ చేయలేకపోయారు. ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా అండ్ ట్రంప్ చెప్పిన కొన్ని నాటో కంట్రీ సిచ్యువేషన్ కూడా ఇదే అనమాట. సో
ఇప్పుడు ట్రంప్ రెస్పాన్స్ ఏంటి? ఈస్టర్ ఎగ్ ఈవెంట్ లో ఆ కంట్రీస్ నేమ్స్ ని పబ్లిక్ గా పిలిచి బ్లేమ్ చేయడం అనేది ఎఫెక్టివ్ డిప్లొమసీ అయితే కాదు. ట్రంప్ ఫ్రస్ట్రేషన్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోవాలంటే అసలు పేపర్ మీద ఇరాన్ ఆపరేషన్ ఎలా ఉండాలి అని ట్రంప్ అనుకుంటున్నాడో తెలుసుకోవాలి. గల్ఫ్ వార్ మోడల్ అంటే అమెరికా లీడర్షిప్ లోని మిలిటరీ ఆపరేషన్స్ కి అమెరికా పార్ట్నర్ కంట్రీస్ ఫైనాన్షియల్ ఫండింగ్ చేయాలని ట్రంప్ ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ట్రంప్ జస్ట్ మిలిటరీ పార్టిసిపేషన్ మాత్రమే కాకుండా ఏషియన్ ఎలై కంట్రీస్ నుంచి ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ కూడా అందాలి అనుకుంటున్నట్టు ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువగా డిమాండ్ అయ్యే పార్ట్నర్ కంట్రీస్ ఈ సిచ్యువేషన్ ని రిజాల్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ట్రంప్ డైరెక్ట్ గానే చెప్పాడు. ఇది జపాన్ అండ్ సౌత్ కొరియా గురించి చేసిన డైరెక్ట్ కామెంట్ అన్నమాట. గల్ఫ్ వార్ టైంలో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయలేని మిలిటరీ యాక్షన్స్ కి ఫండింగ్ చేయడానికి జపాన్ వాషింగ్టన్ కి $13 బిలియన్ చెక్ నిచ్చింది. అయితే లాస్ట్ 30 years నుంచి జపాన్ ఆ చెక్ బుక్ డిప్లొమసీ అంటే మిలిటరీకి బదులు ఫండింగ్ ఇవ్వటం నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంది అనమాట. అట్లాంటిక్ కౌన్సిల్ ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పింది. ఒక టాక్టికల్ మిలిటరీ సక్సెస్ అనేది స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ గా టర్న్ అవ్వకుండా ఉండాలంటే గ్లోబల్ ఎకనామిక్ లైఫ్ లైన్స్ ని ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీని ట్రంప్ తన అలై కంట్రీస్ తో అండ్ ఏషియా స్టేక్ హోల్డర్స్ తో షేర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ట్రంప్ తన అమెరికా ఫస్ట్ డాక్ట్రైన్ ప్రకారం అమెరికా వేరే కంట్రీస్ తో గ్రూప్ ఫామ్ చేయడానికి ఒప్పుకోదు. కొన్ని ఇయర్స్ నుంచి నాటో ఇంపార్టెన్స్ ని తగ్గించి ఎలైస్ కమిట్మెంట్స్ ని క్వశ్చన్ చేసి అపోనెంట్స్ తో పర్సనల్ రిలేషన్స్ ని పెంచుకుంటూ పోయి కరెక్ట్ గా అమెరికాకి అవసరమైన టైంలో ఎలైస్ కంట్రీస్ నుంచి యునానిమస్ సపోర్ట్ కావాలంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఒక క్రెడిబిలిటీ గ్యాప్ అనేది ఉందన్నమాట. అండ్ అది పూర్తిగా ట్రంప్ ఓన్ మిస్టేక్. ఇక్కడ ఒక స్ట్రాటజిక్ పిక్చర్ ని మనం జూమ్ చేసి చూడాలి. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అన్ని చాలా డేంజరస్ గా మారుతున్నాయి. నార్త్ కొరియా ఇరాన్ సిచ్యువేషన్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఇరాన్ అమెరికాతో న్యూక్లియర్ డిప్లొమసీలో జాయిన్ అయింది, డీల్స్ చేసుకుంది, శాంక్షన్స్ ని యాక్సెప్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఇరాన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ తో వార్ లో ఉంది. న్యూక్లియర్ టాక్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ట్రంప్ గవర్నమెంట్ తన టార్గెట్ ని న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ నుంచి రెజిమ్ చేంజ్ వైపు మార్చింది. నార్త్ కొరియా దాన్ని చూసి ఒక కంక్లూజన్ కి వచ్చింది. రెజిమ్ సర్వైవ్ అవ్వాలంటే అమెరికా సాయిల్ ని టచ్ చేయగలిగే న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే ఓన్లీ గ్యారంటీ. డిప్లొమాటిక్ అగ్రిమెంట్ కాదు, ఒక పీస్ ఆఫ్ పేపర్ కాదు, ఒక బాంబ్. వీలైతే అలాంటివి హండ్రెడ్స్ లో ఉండాలి. ఫిబ్రవరి 2026లో జరిగిన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ ముందు కిమ్ మావో నిలబడి ప్రతి సంవత్సరం న్యూక్లియర్ వెపన్స్ ని బిల్డ్ చేస్తానని చెప్పాడు. కిమ్ మావో ఊరికే బ్లఫ్ చేయలేదు, ఇరాన్ నుంచి నేర్చుకున్న లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ట్రంప్ స్ట్రాటజీ వెనక ఉన్న డార్క్ ఐరనీ ఇదే. ట్రంప్ ఇరాన్ ని అప్రోచ్ అవుతున్న ప్రాసెస్ ని జస్టిఫై చేసుకోవడానికి నార్త్ కొరియాని ఒక లెసన్ గా చూపిస్తున్నాడు. కానీ అది యాక్చువల్ గా కిమ్ మావోని డీన్యూక్లియరైజేషన్ వైపు కాకుండా వాటిని ఇంకా తయారు చేసేలా చేస్తుంది. ఇది ట్రంప్ కూడా తెలుసు. అందుకే ట్రంప్ తన ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న టైంలో కిమ్ మావో న్యూక్లియర్ వెపన్స్ పెంచుకుంటున్న ఈ టైంలో కొరియన్ పెనిన్సులాలో కాన్ఫ్రంటేషన్ ని ఎఫర్ట్ చేయలేడు. అందుకే ఆ సాఫ్ట్ లాంగ్వేజ్, అందుకే కిమ్ మావోని పొగుడుతున్నాడు. ఇది సెంటిమెంట్ కాదు, ఇది డ్యామేజ్ కంట్రోల్. ఫిబ్రవరి 2026లో కిమ్ మావో మాట్లాడుతూ వాషింగ్టన్ నార్త్ కొరియాని పర్మనెంట్ న్యూక్లియర్ స్టేట్ గా యాక్సెప్ట్ చేస్తేనే అమెరికా నార్త్ కొరియా కలిసి ఉంటాయని చెప్పాడు. ఒకవేళ ట్రంప్ డిప్లొమసీలో భాగంగా ఆ పాయింట్ ని నిజంగానే యాక్సెప్ట్ చేస్తే అంటే అమెరికా పాలసీ డీన్యూక్లియరైజేషన్ నుంచి న్యూక్లియర్ స్టేట్ అయిన నార్త్ కొరియా వైపు సైలెంట్ గా షిఫ్ట్ అయితే వరల్డ్ న్యూక్లియర్ కంట్రోల్ సిస్టమ్ కి జరిగే డ్యామేజ్ ని మనం ఊహించలేం. దీన్ని వాచ్ చేస్తున్న ప్రతి కంట్రీ ఒక లెసన్ ని నేర్చుకుంటుంది. అది డోంట్ గివ్ అప్ న్యూక్స్, బిల్డ్ మోర్ అని. ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఎవరినైతే ప్రొటెక్ట్ చేయాలో ఆ ఏషియా ఎలై కంట్రీస్ కి ఒకవేళ తమ ప్రొటెక్షన్ అనేది కండిషనల్ అని వరల్డ్ కి ఇంకోవైపు జరుగుతున్న వారికి సపోర్ట్ ఇవ్వకపోతే ఒక ప్రెస్ మీట్ లో ఆ ప్రొటెక్షన్ ని విత్డ్రా చేసుకోవచ్చు అని ఫీల్ అయితే అప్పుడు ఏషియాలో ఉన్న అమెరికా ఎలైస్ సిస్టమ్ కి ఏం జరుగుతుంది? నార్త్ కొరియా ఒక టెంప్లెట్ గా మారితే వరల్డ్ న్యూక్లియర్ ఆర్డర్ ఏమవుతుంది? అంటే బాంబ్స్ ని బిల్డ్ చేసి ప్రతి నెగోషియేషన్స్ లో వాటిని వదులుకోవటానికి యాక్సెప్ట్ చేయకుండా అలా వదులుకున్న కంట్రీస్ కి ఏమైందో చూసి చివరికి ఈ భూమి మీద సూపర్ పవర్ఫుల్ పర్సన్ తో ఒక వార్మ్ రిలేషన్షిప్ ని పొందిన కంట్రీగా నార్త్ కొరియా నిలబడితే రిమైనింగ్ కంట్రీస్ ఏం నేర్చుకుంటాయి? దానికి కాలమే సమాధానం చెప్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చోటతో మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు. బై బాయ్.